రానివాడు వచ్చేవాడు హైదరాబాద్కు పోయినాడు. చార్మినార్ ఎవరు కట్టినారనైనా ఇది అంటే ఎవరు కట్టినారు అంటే అక్కడ ఒక సాయిబు ఏం చెప్పినాడంటే నిజం. దాని అర్థం ఏంటంటే నిజం దుర్గములో నాకు తెలియదు, కానీ ఈయనేమనుకున్నాడు దుర్గము రానివాడు నిజం మాలునే సాబ్ అనే పేరు ఆయన. మైకి సరిగా పెట్టుకో, మైకి సరిగా లేదు. ఈయనేమనుకున్నాడు నిజం మాలునే సాబ్ అనే పేరు అనుకున్నాడు. అట్టనే కుతుబ్ మినార్ గాడికి పోయినాడు. ఎన్ని కట్టినాడు అని సంతోషపడ్డాడు. అట్లా సాగటం మీది కడిపోయినాడు. దాన్ని చూశాడు, ఇది ఎవరు కట్టినాడు నేను అన్నాడు. మిజం మాలునే సాబ్ అన్నాడు. ఎవరో మిజం మాలునే సాబు పెద్ద గొప్ప హరిశ్చంద్రుడు లెక్క బుడ్డాంగడి లెక్క అని కట్టాడు మహానుభావుడు అని ఈ తెలియని ఆయన అనుకున్నాడు. ఆడు ఎవరు చనిపోయినారయ్యా ఏరుస్తాడు అందరూ. ఎవరు చనిపోయినారు ఆయన అడిగినాడు. ఆడు కూడా మీద మాలుడే సాబ్ అన్నాడు. అబ్బా ఇన్ని కట్టినోడు చచ్చిపోయినాడని వాడి ఏడుతున్నాడు. ఎవడు ఇల్లోడు. ఈ రెండు భాషలు వచ్చిన ఏమైనా బంధువులు ఏడుస్తాడు, నీకేం సంబంధం అని. అయ్యా లాయర్ గారు మీద మాలుడే సాబ్ చచ్చిపోయాడంట, ఇవన్నీ కట్టినాడు కదా మహానుభావుడు, అందుకు ఏడుతున్నాను అని అన్నాడు ఆయన. అంటే నేనకి కూడా మాలూమ్నే సాబ్ అంటే నాకు తెలియదు అని అర్థం, అంతేగాని ఇవన్నీ వాడు కట్టలే. అట్లా చక్రపాణిని పోయి అడిగితే ఇది నాకు తెలియదు భువనేశ్వర్ని అడగండి అట్లా చెప్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఓట్లు రేకేసినామండి చక్రపాణి గారు, ప్రజలు నిన్ను అడుగుతారు, జవాబు నువ్వు చెప్పాలి. నీ తప్పుడు ఏం సంబంధం? ఏమైనా సెకండ్ ఎమ్మెల్యేనా చెప్పు. ఒక ఎమ్మెల్యేకు ఆడి మనిషి ఎమ్మెల్యే అయితే భర్త పోతాడు, కౌన్సిలర్ లేడీ అయితే భర్తలో కొడుకోపోతాడు. అట్లయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారా? నువ్వు పని చేయి, నీకు ఓట్లేసారు, జవాబు నువ్వు చెప్పు. కాలేదు లేదు, ఓట్లు వేయించుకున్నావు, ప్రజలలో రెడ్డి మీద ఓటేసారు భగంతో. పోయినసారి కూడా గాలి జగన్మోహన్ రెడ్డి గాలి అన్ని అబద్ధాలు అనేందుకు ఓట్లు పడినాయి. ఈసారి పడవు. ఆయన చెప్పిన 5 జరుగుతా అక్క చెల్లెమ్మలకు అని నువ్వు ప్రమాణం చేసినావా? చేయలే. ఎందుకు ఇస్తారు నీకు మోహన్ రెడ్డి గారు? అయ్యారు నీకు అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అందరూ అంత మోసం చేయాలి నీకు ఓట్లు. ముఖ్యమంత్రి గారు దాంట్లో మళ్ళా 3000 కట్ చేస్తాడు, బాత్రూమ్ కానీ దాని కానీ. అయ్యారు నీకు ఏనయ్యారు. ప్రతి సంవత్సరం జాబు వేలా పెడతామన్నావు, పెళ్ళాను అన్ని పెట్టాలి. 5 సంవత్సరాలకు పింఛన్ ఇస్తామన్నావు మహిళా ఎస్సీ వాళ్ళకు. ఎస్సీలకు 45 ఏళ్ళకి ఇచ్చినావు, ఇయ్యలే. మోసం, అది కూడా మోసం అని చెప్పి ఓట్లు వేయించుకున్నావు. అట్లనే 3000 పింఛన్ వెళ్ళావు. ఎప్పుడు ఇచ్చినావు? నిన్నగా మొన్న ఇచ్చినావు. అంటే మేము 2000 ఇచ్చినాం, నువ్వు 250 పుట్టుకుంటా ఇప్పుడు ఇచ్చినావు. మేము డైరెక్ట్ గా 4000 ఇస్తాం. రేపు 4000 ఇస్తాం, స్టార్టింగ్ 4000 ఇస్తాం. ఇంట్లో ప్రతి ఒక్క ఆడిమల్టికి 1500 ఇస్తాం. ఎంతమంది